కొనుగోలుదారులు ఎప్పుడు కూడా తగ్గేదే లేదంటూ కూడా అంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ కి తగ్గట్లు గోల్డ్ కొనుగోలు చేస్తూ ఉన్నారు. సో ఇక హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి రాధిక లైవ్ లో సిద్ధంగా ఉన్నారు కాబట్టి రాధిక దగ్గరికి వెళ్దాము. హైదరాబాద్ లో సిచ్యువేషన్ ఏంటి తెలుసుకుందాం. సో రాధిక, అంటే ప్రైస్ కి అలాగే డిమాండ్ కి మధ్య డైరెక్ట్ రిలేషన్షిప్ మనం చూస్తూ ఉన్నాము. ప్రైస్ పెరిగే కొద్దీ కూడా డిమాండ్ కూడా అలానే పెరుగుతుంది. అంటే అపార్ట్ ఫ్రమ్ కొనేది ఎవరు అనేది పక్కన పెడితే కనుక ఎప్పటికప్పుడు గ్రాఫ్ పెరుగుతూనే ఉంది గోల్డ్ కొనే వాళ్ళ సంఖ్య చూస్తే కనుక. సో ఇన్ దట్ వే ఇప్పుడు ఈ ఇంపాక్ట్ ఏమన్నా కొనుగోలు మీద పడిందా? అసలు గోల్డ్ కొనే వాళ్ళ సంఖ్య ఎలా ఉంది? రైట్ సౌజన్య, ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగా గోల్డ్ రేట్లు పెరుగుతున్న కొద్దీ డిమాండ్ కూడా అంతే కొనసాగుతుంది. ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకా ధరలు పెరిగే అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో ఇప్పుడే ఉన్న ధరల్లోనే కొనేయాలని అనే ఒక ఆత్రం అయితే ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేయాలనే ఉద్దేశాలు కూడా మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అసలు నిజానికి గోల్డ్ ఇంతగా అంటే ఒక 3-4 మంత్స్లో చూస్తే మనకు దాదాపుగా 20-30 వేల గ్రాఫ్ అనేది మనకు పెరిగినట్టుగా కూడా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఎందుకు ఈ గ్రాఫ్ పెరగడానికి రీజన్స్ ఏంటి, అసలు ఎందుకు ఇంతలా బంగారం రేట్ల పైన ఇంత ప్రభావం చూపిస్తుంది, ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ఒక్కసారి ఇక్కడ ఈ పెద్ద పెద్ద షోరూమ్స్లో మనకి ఎక్కువగా మనకి హైదరాబాద్లో పర్చేస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ అసలు ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంది, కొనుగోలుదారులు ఏ విధంగా వస్తున్నారో ఒకసారి ఒక షాప్ మేనేజర్ని అడుగుతాము. అసలు ఎందుకు అంటే ఒక్కసారిగా ఇంత ధరల్లో మార్పులు రావడానికి రీజన్స్ ఏంటి, అట్లాగే ఎట్లా ఉంది డిమాండ్, ఎట్లా ఉంది పబ్లిక్ నుంచి? యాక్చువల్గా ఈ గోల్డ్ రేట్ పెరగడానికి గల ప్రధాన కారణం ఏంటంటే మనకి యుఎస్ అండ్ చైనా ట్యాక్స్ ఏదైతే ఉన్నాయో ట్యాక్స్ ప్రాబ్లం వల్ల అయితే ఆటోమేటిక్గా గోల్డ్ రేట్ అనేది పెరుగుతుందండి. అందువల్ల కూడా చాలా ఈ మధ్యకాలంలో చూసుకుంటే మనం ఈ ఇయర్ ఎండింగ్ అవుతుంది అనుకున్న 1 lakh గోల్డ్ రేట్ ఏదైతే ఇయర్ ఎండింగ్ అవుతుంది అనుకున్నామో అది ఏప్రిల్ ఎండింగ్కి అయిందండి. అసలు ఈ ఫ్యూచర్లో అయితే రేట్ పెరిగే ఛాన్స్ అయితే చాలా ఉన్నాయండి. అంటే మనం 3 months నుంచి చూసుకుంటే కనుక దాదాపుగా 20-30 వేల ధర మనకి పెరిగింది కదా. సో పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఎట్లా వస్తుంది? ఒకవైపు అక్షయ తృతీయ రాబోతుంది, అట్లాగే పెళ్లిళ్ళ సీజన్, ఇంకా ఎక్కువ కొనే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇంత రేట్లు ఉన్నప్పుడు పబ్లిక్ నుంచి ఎట్లాంటి గిరాకీ ఉంటుంది? యాక్చువల్గా ఏంటంటే గోల్డ్ రేట్ పెరగడం వల్ల అయితే చాలా ఇంపాక్ట్ ఉందండి. బట్ ఫ్యూచర్లో రేట్ పెరుగుతుందని ఉద్దేశంతో అయితే ఇప్పుడు చాలామంది కొనడానికి అయితే ఇంట్రెస్ట్ చూపుతున్నారండి. ఫ్యూచర్లో ఇదైతే 1.5 lakhsకి వెళ్ళిన మనకి అవకాశం అయితే ఉందండి. బట్ అయితే చాలామంది అయితే ఇప్పుడు కొంచెం ఇంపాక్ట్ ఉన్నా సరే రాబో 1 weekలో అయితే అక్షయ తృతీయ ఉంది మనకి. దీనివల్ల అయితే గోల్డ్ రేట్లు అయితే కస్టమర్స్ అయితే చాలా బాగా వస్తారండి. అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కూడా పబ్లిక్ కొంటూ ఉంటారని అంటుంటారు కదా. సో ఇక్కడ గోల్డ్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ దీంట్లో కొన్ని ఛాన్సెస్ ఎట్లా ఉంటాయి? యాక్చువల్గా మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే ఒక 20-30% అయితే ఉంటుందండి. కాయిన్స్ రూపంలో పర్చేస్ చేస్తారండి. బట్ ఈ మధ్యకాలంలో చూస్తుంటే కనుక లాస్ట్ 1 month నుంచి కూడా కాయిన్స్ కూడా బాగా సేల్ అవుతున్నాయండి మన దగ్గర అండి. రైట్, ఒక్కసారి పబ్లిక్ని కూడా అడిగే ప్రయత్నం చేద్దాము. జనరల్గా ధరలు పెరుగుతున్నాయి అంటే కొంత సేల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయని అంటారు. కానీ ధరలు పెరిగినా సరే 1,00,000కు చేరువలో ఒక 1,000 రూపాయలు తక్కువగా ఉందనే చెప్పుకోవాలి హైదరాబాద్లో. అట్లాంటి పరిస్థితుల్లో కూడా గోల్డ్ పర్చేస్ చేయడానికి విపరీతంగా మనకి షాప్స్లో కనిపిస్తున్న పరిస్థితి. ఒక్కసారి ఇక్కడ షాప్కి వచ్చిన వాళ్ళని అడుగుదాము. 1 lakh చేరువలో గోల్డ్ ఉందండి, అయినా కూడా పర్చేస్ చేయడానికి అసలు ఎక్కడ వెనకాడట్లేదు. సో ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కదండి, కంపల్సరీ అది 1 lakh ఉండని, 1.2 ఉండని, 1.5 ఉండని కంపల్సరీ కొనాల్సిందే. అండ్ రాబోయే రోజుల్లో అక్షయ తృతీయ కూడా వస్తుంది, అది చాలా ఇంపార్టెంట్. అప్పుడు పెరుగుతుందా లేదా పక్కన పెడితే ఇప్పుడు ఉన్నది ఇంకా చేరువలో వెంటనే తీసుకోవడం బెటర్ కదా అనేది అంతే. రైట్, జనరల్గానే తెలుగు రాష్ట్రాలలో కొంచెం గోల్డ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది మహిళలకి. దక్షిణాది రాష్ట్రాల్లో ఇంకా గోల్డ్ పర్చేస్ చేసే పర్సంటేజ్ కూడా ఉంటుంది. ఒక్కసారి ఇక్కడ ఒక మహిళ ఉన్నారు, ఆమెతో మాట్లాడదాము. గోల్డ్ ఎక్కువ ఇష్టమా మీకు? ఇష్టం అండి. ఎక్కువ పర్చేస్ చేస్తూ ఉంటారా? లైట్గా, అట్లా ఏం లేదు. ఇప్పుడు 1 lakh దాటుతుంది కదా, అయినా పర్చేస్ చేయడానికి వచ్చినట్టున్నారు. అవును, పెళ్ళిళ్ళ సీజన్ కదండి, అందుకోసం ఫంక్షన్ ఉంది అందుకని ఇంకా కంపల్సరీ కదా అట్లని. రైట్, చూస్తున్నాం కదా ధర ఎంతున్నా సరే గోల్డ్కున్న క్రేజ్ మాత్రం తగ్గదనే చెప్పుకోవాలి. ఎందుకంటే రాబోయేదంతా కూడా పెళ్లిళ్ళ సీజను, ఒకవైపు అక్షయ తృతీయ వస్తుంది. సో బంగారం రేటు పెరిగినా కూడా పర్చేస్ చేసే వాళ్ళ సంఖ్య అయితే మనకు తగ్గట్లేదు. ఇక్కడ ఒక పెద్ద ఆవిడ ఉన్నారు, ఆవిడతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అమ్మ, బంగారం ఒకవైపు 1,00,000 దాటుతుంది, ఇవాళ చూస్తే 98,000కు పైగా ఉంది. సో పర్చేస్ చేయడానికి వచ్చినట్టున్నారు? అవును, మీరు చిన్నప్పుడు ఎంత ఉండేది బంగారం ధర? నా పెళ్ళి అప్పుడు 150 ఉండే. 150 అంటే మా అమ్మోళ్ళు 5 తులాలు పెట్టిర్రు. ఇక అప్పటికే 1000 అంటే చాలా రేటు ఉండే. ఇప్పుడైతే కొనలేము. ఇప్పుడు కొంటాం అమ్మ,
ఇన్ని రేట్లు లక్ష పెట్టి ఒక తులం కొని ఎట్లా? ఇవాళ అయితే 99,000 ఉందమ్మా హైదరాబాద్లో. ఇంకా 99 ఒక 2,000 తక్కువ ఉంది కదమ్మా. 1000 తక్కువ ఉంది. ఇట్లా ఉంటే ఎట్లా కొంటాము, ఎట్లా చేస్తాము? ఎందుకు పెరుగుతుంది? రైట్. సో చూస్తున్నాం కదా, బంగారం ధరలు అయితే విపరీతంగా పెరుగుతున్నాయి. వచ్చేవంతా కూడా శుభకార్యాలు ఏది జరిగినా కూడా బంగారం మ్యాండేటరీగా యూజ్ చేస్తూ ఉంటారు, పెట్టడానికి కావచ్చు, తమకి సొంత అవసరాలు కొనుక్కోవడానికి కావచ్చు. కానీ ఇన్ని ధరలు పెరిగినా కూడా కొంత ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కావచ్చు, లేకపోతే వాళ్ళకి గోల్డ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ కొద్ది కావచ్చు, డిమాండ్ అయితే విపరీతంగా ఉంది అని పబ్లిక్ వాయిస్లో తెలుస్తుంది. అట్లాగే షాప్ కీపర్స్ కూడా చెప్తున్న పరిస్థితి. ఓ టు యు సౌజన్య. ఎగ్జాక్ట్లీ రాధిక, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్.